హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు అనాలిసిస్ నేర్పియబోతున్నాను. 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్. యెస్టర్‌డే నేను వీడియో అప్‌లోడ్ చేశాను. వీడియోలో నేను చెప్పాను బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ రెడ్ అనాలిసిస్. ఫస్ట్ క్యాండిల్ రెడ్ అనేది అనాలిసిస్ నేనిచ్చాను. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఓపెన్ అయితే మనం ఎలా లెవెల్స్ పట్టొచ్చు అండ్ దాంతో పాటు దాన్ని పట్టుకొని ఎలా ట్రేడ్ చేయొచ్చు అండ్ ట్రెండ్ అనేది ఎలా ఫార్మ్ అవుతది. ఇవాళ అది నేను మీకు నేర్పియబోతున్నాను. సో, మనం ఎప్పుడైనా మార్కెట్‌లో ట్రేడ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా ఎంట్రీ అయిపోతారు ట్రేడ్‌లో. ఎలా అంటే ఇక్కడుంది. రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. సో, మార్కెట్ కింద పడతదేమో అన్నట్టు పుట్ తీసుకుంటారు. గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. అమ్మో! ఇక్కడ మార్కెట్ మీదికి వెళ్ళొచ్చని పుట్ ఎగ్జిట్ చేసి కాల్ తీసుకుంటారు. సో, అలా చేస్తూ చేస్తూ క్యాపిటల్ మొత్తం వైప్ ఔట్ చేసేస్తారండి. దాని తర్వాత ఏమైతదంటే మార్కెట్‌లో ఫోమో అనేది క్రియేట్ అయిపోతది. అమ్మ! ఇది కొనుక్కున్నా ఎగ్జిట్ అయిపోవాలి. అది కొనుక్కున్నా ఎగ్జిట్ అయిపోవాలి. రూ. 5లో ఎగ్జిట్ అయిపోదాం. 5 పాయింట్స్, 10 పాయింట్స్‌లో ఎగ్జిట్ అయిపోదాం అనుకోని ట్రేడ్ కొనుక్కొని 40-50 పాయింట్స్ లాస్ తీసుకొని మళ్ళీ ఇంకా తీసుకొచ్చి పైసలేసి అవి కూడా లాస్ చేసేసుకుంటారు. సో, నేను మీకు ఏం సజెస్ట్ చేస్తున్నానంటే క్యాండిల్స్‌తో ట్రేడ్ చేయాలి అంటే ఆ క్యాండిల్ పర్పస్ అనేది కూడా మీరు అర్థం కావాలి. ఆ ప దాని పర్పస్ ఏంటి? అది ఎలా ప్రాసెస్ అవుతది? ఆ క్యాండిల్ అనేది కూడా మీకు అండర్‌స్టాండ్ కావాలి. సో, ఇవాళ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్‌లో గ్రీన్ గదా! సో, ఎప్పుడైనా మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ ఫార్మ్ అయిందనుకోండి. గ్రీన్. ఓకే. అండ్ మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాల్సిన విషయం మార్కెట్‌లో ఏంటి అంటే, గ్రీన్ క్యాండిల్‌ని ఎలా డ్రా చేసుకోవాలి? గ్రీన్ క్యాండిల్‌ని ఎలా డ్రా చేసుకోవాలి అంటే, దానిది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా తెలిసి ఉండాలి. హై అండ్ లో కూడా మనకు తెలిసి ఉండాలండి. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఎ హై, దిస్ ఈజ్ ఎ లో. దిస్ ఈజ్ అ ఓపెన్ అండ్ దిస్ ఈజ్ అ క్లోజ్. మార్కెట్‌లో క్యాండిల్ ఎప్పుడైనా కింద ఓపెన్ అయ్యి మీదికి వెళ్లి క్లోజ్ అయితే, ఓపెనింగ్ మీద క్లోజ్ అయితే, ఆ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్. దీన్నేమంటాం మనం? క్లోజింగ్. ఇదొచ్చేసి హై, ఇదొచ్చేసి ఓపెనింగ్, ఇదొచ్చేసి లో. ఓకే. ఇలా మార్కెట్‌లో గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతది. ఓకే. చలో గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి ట్రేడ్ ఎలా చేయాలి? అది కూడా ఇంపార్టెంటే కదా మనకు. సో, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుందాం. అనాలిసిస్ కూడా చేద్దాం. గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి మీద గదా! మనకెప్పుడైనా రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, ఇంపార్టెంట్ అనేది మనకు క్లోజింగ్. ఓకే. ఇప్పుడు ఈ క్లోజింగ్ అనేది మీద ఉంది కాబట్టి, మనము క్లోజింగ్ టు హై మార్క్ చేసుకుంటాం. ఓకే. క్లోజింగ్ టు హై. విక్ ఉంటే విక్‌తో పాటు మార్క్ చేసుకోవాలి. విక్ లేకపోతే దాని అనాలిసిస్ వీడియోస్ చాలా త్వరలో తీసుకురాబోతున్నాను నేను. విక్ ఉంటే ఎలా ట్రేడ్ చేయాలి? కొన్ని క్యాండిల్స్‌లో విక్ ఉండదు. సో, ఆ క్యాండిల్స్ మనకి ఏమి ఇండికేట్ చేస్తాయి? అవి కూడా నేను చెప్తాను. అంటే క్యాండిల్స్ ఇండికేట్ చేస్తాయంటే చాలా క్యాండిల్స్‌కి విక్స్ ఉండవు. అంటే అక్కడ హెవీ బయింగ్, హెవీ సెల్లింగ్ అనేది ఇండికేషన్. ఓకే. నో విక్ క్యాండిల్స్‌కి ఏం పేరు లేదు. దానికి విక్ లేదు కాబట్టి నో విక్ క్యాండిల్ అంటాం మనం. ఓకే. అండ్ దాని తర్వాత ఓపెనింగ్ అనేది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లెవెల్ మనకు మార్క్ అవుతది. యాజ్ ఏ బ్రేక్‌ఔట్ లెవెల్ కూడా మనకు మార్క్ అవుతది. సో, దీని మీద మార్కెట్‌లో దీని మీద ఎక్కడైనా ఫస్ట్ క్యాండిల్ మీద క్యాండిల్ వెళ్ళిపోయి రీటెస్ట్ రివర్సల్ ఇక్కడి నుంచైనా కానివ్వండి, రీటెస్ట్ రివర్సల్ ఇక్కడి నుంచైనా కానివ్వండి, ఇస్తే ఇక్కడ మనకనేది బ్రేక్‌ఔట్ అనేది ఫార్మ్ అవుతది. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్. ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్. ఓకే. అండ్ ఇక్కడొచ్చేసి బ్రేక్ డౌన్ ఫార్మ్ అవుతది. ఇట్స్ ఎ డైరెక్ట్ బ్రేక్ డౌన్ బికాస్ క్లోజింగ్ దగ్గర మార్కెట్‌లో ఇలా వెళ్లి ఇలా ఫాల్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ఎ బ్రేక్ డౌన్ లెవెల్. అండ్ ఇక్కడొచ్చేసి డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఓకే. అండ్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ అనేది మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకోవచ్చు. డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది మల్టిపుల్ టైమ్ రిజెక్షన్స్ తీసుకోవచ్చు. ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత ఓపెనింగ్ దగ్గర నుంచి మార్కెట్‌లో రీటెస్ట్ రివర్సల్ అవుతే కూడా ఫాలో అవుతది. ఓకే. ఇప్పుడు రీటెస్ట్ రివర్సల్ అంటే ఎలా? అంటే మనం ఎలా కనిపెట్టాలి? వాట్ ఈస్ బ్రేక్‌ఔట్ అని? సింపుల్. నేను మీకు చెప్తాను. ఓకే. ఇప్పుడొచ్చేసి ఇక్కడొక రెడ్ క్యాండిల్ అండ్
దాని పక్కనే ఒక గ్రీన్ క్యాండిల్. రీటెస్ట్ రివర్సల్‌కి వర్కౌట్ అయ్యే క్యాండిల్స్ చెప్తాను. ఇదొచ్చి రీటెస్ట్ రివర్సల్ బ్రేకౌట్ అండి. ఓకేనా? ఇలా మార్కెట్‌లో మీదికి వెళ్ళిన తర్వాత రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి, గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి మీద క్లోజ్ చేస్తే ఇదొచ్చేసి బ్రేకౌట్. అదే సేమ్ బ్రేకౌట్ ఇక్కడ కూడా వర్కౌట్ అయితది. ఓకేనా? అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకు బ్రేక్ డౌన్ కావాలి కదా! బ్రేక్ డౌన్ కూడా మనకు కావాలి. సో, బ్రేక్ డౌన్ వచ్చేసి ఇలా. ఇలా బ్రేక్ డౌన్. ఇగోండి. ఇక్కడొచ్చేసి ఇలా రిజెక్ట్ అవుతే సెల్లింగ్. సేమ్ అదే ఇక్కడ గూడా ఇలా వచ్చి రిజెక్ట్ అవుతే సెల్లింగ్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ మీదికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్యాండిల్‌కెళ్ళి రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి హై ఇస్తుంది. దాని తర్వాత క్యాండిల్ అనేది బ్రేకౌట్‌తో పాటు మీద క్లోజ్ అయింది. సేమ్ ఇది గూడా అలాగే. అందుకే ఇక్కడొచ్చేసి ఇండైరెక్ట్ బ్రేకౌట్, ఇక్కడొచ్చేసి బ్రేకౌట్. అదే బ్రేక్ డౌన్ లెవెల్ మార్కెట్‌లో ఇక్కడ ఏమైంది? మీదికి క్యాండిల్ వెళ్తూ గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి, రెడ్ క్యాండిల్ అనేది రిజెక్ట్ అయ్యి కింద క్లోజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎ బ్రేక్ డౌన్. సేమ్ బ్రేక్ డౌన్. అదే సేమ్ ఇక్కడ గూడా గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి, రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎ బ్రేక్ డౌన్. సో, క్లియర్ ఇండికేషన్ మార్కెట్‌లో ఏంటి అంటే బ్రేకౌట్ వస్తే ఇలా ఫార్మ్ అవుతది. బ్రేక్ డౌన్ వస్తే ఇలా ఫార్మ్ అవుతది. ప్లీజ్ అండి నేను ఇచ్చే అనాలిసిస్ మీరు 100% వెళ్లి బ్యాక్ టెస్ట్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. నేర్చుకోండి. దాని తర్వాత లైవ్ మార్కెట్‌లో దిగండి. ఓకే. ఇప్పుడు ఈ అనాలిసిస్ అనేది ఇలాగే పెడదాం. ఇప్పుడొచ్చేసి ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసిందా చూద్దాం. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే గ్రీన్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫార్మ్ అయింది. కరెక్ట్? ఇప్పుడు క్లోజింగ్ అనేది ఎక్కడుంది మనకు మార్కెట్‌లో? మీదుంది. సో, మనం మీదికి వెళ్దాం. క్లోజింగ్ మార్క్ చేసుకున్నామా? ఇప్పటిదాకా నేనేం చెప్పాను మార్కెట్‌లో? మీరే చూడండి. నేనేం చెప్పాను? మీదికి ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత మీదికెళ్ళి ఫాల్ అయితే రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ రీటెస్ట్ రివర్సల్ ఇస్తే మార్కెట్‌లో బయింగ్. ఇక్కడ ఏమైందండి? సేమ్ జూమ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ క్యాండిల్ లెవెల్ అనేది ఇక్కడ బ్రేక్ అయిందా? మీదికి వెళ్ళిందా? రెడ్ క్యాండిల్‌తో రిజెక్షన్ ఇచ్చి, గ్రీన్ క్యాండిల్‌తో రిజెక్షన్ ఇచ్చి బయింగ్ ఇచ్చేసింది. అంతేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ గ్రీనా? ఇక్కడ డైరెక్ట్ బ్రేకౌట్ దొరికింది. ఇప్పుడు ఈ డైరెక్ట్ బ్రేకౌట్ మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ప్రైస్ టు ప్రైస్ అంటే ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది ఇక్కడ. ఓకే. దీని పక్కనే ఇలా గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అంటే ప్రైస్ టు ప్రైస్ గ్రీన్ క్యాండిల్స్ అంటారివి. ఈ వీటి మీద గూడా నేను వీడియోస్ అప్‌లోడ్ చేయబోతున్నాను. ఈ క్యాండిల్ సెషన్స్‌లోనే నేను వీడియోస్ అప్‌లోడ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇది మన సెకండ్ సీజన్‌లో సెకండ్ వీడియో. ఇంకా 6 వీడియోస్ రాబోతున్నాయి. దాని లోపల ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ గూడా నేను నేర్పిస్తాను. ఇప్పుడొచ్చేసి దీన్ని అవాయిడ్ చేద్దాం. ఫస్ట్ క్యాండిల్ లెవెల్ హై బ్రేక్ చేసింది కాబట్టి మనకిక్కడ బయింగ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ గూడా మీరు చూడండి. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి గ్రీనా? దాని తర్వాత సాలిడ్ క్యాండిల్‌తో మనకు ఏమంటారు ప్రైస్ టు ప్రైస్ బైలో మీదికి వెళ్ళింది. ఓకే. అండ్ మీరెక్కడైనా అబ్జర్వ్ జేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ క్యాండిల్ గ్రీనా? లెవెల్ మార్క్ చేశానా? ఇక్కడ నేను మార్కెట్‌లో ఏమన్నాను? రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయితే బయింగ్ అని చెప్పాను. ఇక్కడ కాలేదు. రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి గ్రీన్ క్యాండిల్ అన్నాను. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ డైరెక్ట్ రిజెక్ట్ అయింది గానీ, దాని తర్వాత మనకు రెడ్ క్యాండిల్ అనేది తర్వాతొచ్చింది. ఫస్ట్ మనకు రెడ్ క్యాండిల్ రిజెక్షన్ తర్వాతనే గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్ కావాలి. ఇక్కడ ప్రైస్ టు ప్రైస్ బై ఆన్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్. ఓకే. అంటే ప్రైస్ టు ప్రైస్ బై అనేది నేనేం చెప్తున్నానో, ఈక్వల్ బయింగ్ ఏం చెప్తున్నానో, దీని వీడియో చాలా తొందరలో వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను నేను. నాకు టైం దొరకట్లేదు. దట్స్ వై నేను ప్రాపర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. ఎలా టైం దొరుకుతదో అలా నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటానండి. ఇప్పుడు ఇక్కడ గూడా చూడండి మీరు. గ్రీన్ క్యాండిలా? క్లోజింగ్ వచ్చేసి చానా పైన ఉంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ఇక్కడ మీకు గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్‌తో బయింగ్ చూడడానికి దొరికింది. ఇట్స్ అ రీటెస్ట్ రివర్సల్. అండ్ ఇది ప్రైస్ టు ప్రైస్ బై ఇది. ఓకే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ ఉందా? ఫస్ట్ క్యాండిల్ లెవెల్‌ని మార్కెట్‌లో
ఈ లెవెల్ ఎక్కడ బ్రేక్ చేయలేదు. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఏమైంది? డైరెక్ట్‌గా నేను ఎలా చెప్పాను, మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే బ్రేక్ డౌన్ అనేది ఫార్మ్ అవుతది. అండ్ గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ ఉంటది. అలాగే ఫార్మ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇలా మనము రెడ్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండిల్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్‌తో ట్రేడ్ చేయగలము మార్కెట్‌లో. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే, దీని స్క్రీన్‌షాట్ మీరు తీసుకోండి. ఓకే. దీని స్క్రీన్‌షాట్ మీరు తీసుకోండి. అండ్ చాలా తొందరలో పీడీఎఫ్ గూడా అప్‌లోడ్ చేయబోతున్నాను. గ్రీన్ క్యాండిల్ అనాలిసిస్ చూసే ముందు మీరు రెడ్ క్యాండిల్ అనాలిసిస్ గూడా చూడండి 15 మినిట్స్‌ది. ఈ 2 చూసిన తర్వాత మీకు అబౌవ్ 50% అవగాహన వచ్చేస్తది మార్కెట్ మీద. దీని తర్వాత నేను ప్రీవియస్ డే క్లోజింగ్ మీద గూడా ఎలా ట్రేడ్ చేయాలి, ఆ క్లోజింగ్ అనేది బ్రేక్‌ఔట్ అండ్ బ్రేక్ డౌన్ లాగా ఎలా వర్కౌట్ అయితది, ఆ పర్టిక్యులర్ గ్రీన్ క్యాండిల్‌కి, రెడ్ క్యాండిల్‌కి ఏ క్యాండిల్స్ ఫార్మేషన్ అయితే మార్కెట్‌లో మనం ట్రేడ్ తీసుకోగలం అనేది గూడా నేను చాలా తొందరలో వీడియోస్ అప్‌లోడ్ చేయబోతున్నాను. ఇదొచ్చేసి ఓన్లీ సెకండ్ సీజన్. నేను 14 సీజన్స్ వరకు చూసి పెట్టుకున్నాను. ఆల్ అనాలిసిస్ ఇంక్లూడింగ్ ఎంట్రీ, టార్గెట్స్, స్టాప్ లాస్ అన్నీ చాలా తొందరలో నేను వీడియోస్ రిలీజ్ చేయబోతున్నానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.